పదవులు అనేది పార్టీ అంటే వేరు అక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్లలో పార్టీలో ఎన్ని రోజులకి వెళ్ళి ఉన్నారు ఈ విధంగా వస్తుంది. అంటే 100% కరెక్ట్ పర్సన్లకే పదవులు వస్తాయంటే ఒక్కొక్కసారి రాకపోవచ్చు. కానీ ఓవరాల్గా పార్టీ 10 ఏళ్ళు గవర్నమెంట్లో లేదు, పవర్లో లేదు కాబట్టి అందరినీ తన హక్కున చేర్చుకోవాలనే ఉద్దేశంతో పదవులు ఇవ్వటం జరిగింది. ఓకే, కొంత నిజంగా చెప్పాలంటే పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏదో ఒక పదవి లభించిందని చెప్పి నేను భావిస్తాను. కేసీఆర్ గారు చాలా కాలం తర్వాత మొన్న మీటింగ్ పెట్టారు. పార్టీ జాయినింగ్ సంబంధించి పెట్టిన తర్వాత కష్టపడిన వాళ్ళకి గ్రామ స్థాయి నుంచి మేము మళ్ళీ బిల్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారిలో ఈ మీటింగ్ ద్వారా మీరు గమనించింది ఏంటి? ప్రత్యేకంగా కేసీఆర్ గారిలో ప్రత్యేకమైన మార్పు ఏమైనా గమనించారా? మార్పు అంటే ఒక ఓడిపోయిన 2 ఏళ్ల తర్వాత ఆల్మోస్ట్ ఆఫ్టర్ 2 years ఆయన బయటకు వచ్చాడు. అది కూడా ఎట్లా వచ్చాడు? జగిత్యాల్ ఎక్స్ఎమ్మెల్యే గారు పార్టీలో కలవటం, దాన్ని హైలైట్ చేసేదానికి వారు వచ్చి మాట్లాడడం జరిగింది. కానీ 2.5 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి నేను మారానంటే మరి ప్రజలు నమ్మేటట్టున్నారా అని నాకు అనుమానం. ఎందుకంటే ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రజలకు ఒక మీటింగు ఏదైనా ఒక స్కీమ్ అనౌన్స్ చేస్తేనే ఆయన బయటకు వచ్చేటోడు. అదర్వైజ్ ఆయన ఎప్పుడు కూడా మిగతా లీడర్లతోటో లేకుంటే ఒక సొసైటీలో ఉంటారు కదా కొన్ని కార్యక్రమాలు చేసేటోళ్ళు, వారితో కలుసడం అనేది ఆయన చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మారుతున్నాడు అంటే మరి అది అంటే ఒక 2.5 ఏళ్ళ తర్వాత మళ్ళీ పార్టీ తిరిగి పునర్జీవించాలన్నప్పుడు తను రావాలనే భావనతో ఆ మాట అన్నాడేమో. కానీ నేను అనుకుంటా ఆయన అంతగా రాడేమని నేను భావిస్తాను. అంటే పార్టీలో పనిచేసిన వాళ్ళకి గుర్తింపు ఇస్తానన్నారు. గతంలో మీరు కూడా పనిచేశారు, మీరు కూడా గుర్తింపు పదవి కూడా ఆశించారు. ఆయన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ఇప్పుడు పనిచేసే వాళ్ళని గుర్తిస్తాడా? అంతకుముందు పనిచేసాడు. అంతకుముందు పనిచేసేటప్పుడు పదవిలో ఉన్నప్పుడు పనిచేసే వాళ్ళని గుర్తించలేదు. పదవి పోయిన తర్వాత, ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు పార్టీ కోసం పనిచేసే వాళ్ళని గుర్తా అంటాడు. న్యాచురల్గా ఇప్పుడు పార్టీ కోసం పనిచేయాలంటే మరి డబ్బులు ఖర్చు పెట్టి తిరిగి చేసి అన్నీ చేసేదానికి ఇది ఎట్లా ఉందంటే పదవి పోయినాక నీవు గుర్తిస్తా అంటున్నావు. నీవు అదే పదవిలో ఉన్నప్పుడు ఎవరు పనిచేసిండ్రు, ఎవరు పార్టీకి పనిచేస్తున్నారు, ఎవరి యొక్క వ్యక్తిత్వం ఏంటి, నిజంగా ప్రజలకు ఎవరు దగ్గరున్నారు, ప్రజలకు వారి అవసరం ఉందా లేదా అనేది అప్పుడు ఆలోచన చేసి అప్పుడు కూడా కొంత మంచి నిర్ణయాలు కొంతమందినైనా పనిచేసే వాళ్ళకి నువ్వు చేస్తే నిజంగా గుర్తిస్తారు అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇప్పుడు పదవి పోయిన తర్వాత నేను గుర్తిస్తా అంటే న్యాచురల్గా అది నమ్మేటట్టు లేదని నేను అనుకుంటాను.